ఆహారమే ఔషధం, ఆరోగ్యమే మహాభాగ్యం. కానీ మంచి ఆహారాన్ని పండించేదెవరు? రసాయన వ్యవసాయానికి స్వస్తి పలుకుదాం, సేంద్రియ వ్యవసాయానికి పునాదులు వేద్దాం. సేంద్రియ వ్యవసాయ పద్ధతులు తెలుసుకోవాలనుకుంటున్నారా? రసాయన వ్యవసాయానికి ధీటుగా దిగుబడులు సాధించాలనుకుంటున్నారా? మీకోసం నా యొక్క సేంద్రియ వ్యవసాయ అనుభవాలన్నిటినీ మీ ముందుకు తీసుకొస్తున్నాను. వెల్కమ్ టు సునందనం న్యాచురల్ ఫార్మ్స్. హాయ్, హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ సునంద. అయితే ఇప్పుడు నేను ఇక్కడ నిల్చున్న స్థలం వచ్చేసి ఇది రైజ్డ్ బెడ్స్. మనం ఇంత ముందు ప్రిపేర్ చేయడం ఎలా చేయాలి, ఏంటి, కూరగాయలు వేసే ముందు ఏ విధంగా మనం డ్రిప్ పైప్ లైన్ ఇచ్చుకోవాలి అన్న వీడియో ఒకటి చేయడం జరిగిందండి. అదే ప్లేస్ లో ఆ బెడ్స్ మీద మనం టొమాటో మొక్కలు నాటడం జరిగింది. అవి అలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత డ్రిప్ అంత వేసిన తర్వాత దీనికి వీడ్ మ్యాట్ మనం వేసుకోవడం జరిగింది. చూడొచ్చు మీరు కింద వీడి కోసం ఆ బెడ్స్ పైన వీడ్ మ్యాట్ వేసుకున్నాక మనం ఈ టొమాటో మొక్కలు పెట్టుకోవడం జరిగింది. ఇవి ఎగ్జాక్ట్ గా ఇప్పుడు మనకు దాదాపు 35 days అయిపోయిందండి ఇవి నాటి. అయితే ఇప్పుడు ఈ మొక్కలు ఎలా ఉన్నాయి ఏంటి, ఈ మొక్కలను మేము అప్పుడు బెడ్స్ ఎలా వేయాలని చెప్పుకోవడం జరిగింది. ఈ మొక్కలను మనము ఈ మధ్యలో హోల్ చేసుకున్నాం. ఈ బెడ్ మీద ఎగ్జాక్ట్ గా ఇటు అటు తర్వాత మధ్యలో కూడా హోల్ చేసుకోవడం జరిగింది. ప్రతి మొక్కను కూడా ఈ బెడ్ మధ్య లైన్ లో నాటుకోవడం జరిగింది. ఒక్కొక్క మొక్కను మాత్రమే నాటుకోవడం జరిగింది. అయితే తర్వాత నాటుకున్నాక ఆ బెడ్ కు అటు ఇటు ఇంకా హోల్స్ ఉంటాయి, ప్లేస్ ఉంటది కదా, దానికి మనం ఏం చేసామంటే ఆకుకూరలు ఇలా పెట్టుకోవడం జరిగిందండి. ఆల్రెడీ మనం ఆకుకూరలు హార్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఇది వచ్చి చుక్క కూర, మీరు చూస్తున్నారు కదా, చూడండి ఎంత బాగా ఉందో. దీని మీద ఒక్కొక్క దాని మీద ప్రతి హోల్ లో మనము ఆకుకూర అన్నది నాటుకోవడం జరిగింది. ఇది చుక్క కూర. అలాగే ఈ బెడ్ లో వచ్చేసి మనకు లెట్యూస్ అలా నాటుకోవడం జరిగింది. మీరు చూడొచ్చు ఇక్కడ లెట్యూస్ అవి ఉన్నాయి చూడండి. ఆకుకూరలని లెట్యూస్, చుక్క కూర, తర్వాత మీకు పాలకూర, ఇవన్నీ కూడా నాటుకోవడం జరిగింది. ఇవన్నీ హార్వెస్ట్ ఆల్రెడీ ఎప్పటి నుంచో స్టార్ట్ చేసేసాము. హార్వెస్ట్ చేసుకుంటూ ఇంకా ఇవి అయిపోతా ఉంటాయి. ఈ టొమాటో మొక్క అన్నది మనకు ఇలా మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. సో ఆ ప్లేస్ కూడా మనకు వాడిన తర్వాత ఈ టొమాటో మొక్క అంతా స్ప్రెడ్ అయిపోతుంది. ఇక్కడ మీరు ఆల్రెడీ చూడొచ్చండి, ఈ చుక్క కూర అన్నది దీని లోపలికి వెళ్ళిపోయింది. అంటే ఇవి దీనికి అల్లుకునేస్తున్నాయి. అంటే మొక్క చిన్నగా ఉన్నప్పుడు ఈ స్థలాన్ని మనము ఆకుకూరలు గాని, క్యాబేజీ గాని, క్యాలీఫ్లవర్ గాని అలాంటి పంటలు వేసుకొని తర్వాత దాని మీద ఇలా అంటే మనకు ఇంటర్ క్రాప్ లాగా మిక్స్డ్ క్రాప్ లేదా ఇంటర్ క్రాప్ ఇది రెడీ అయ్యే వరకు ఈ బెడ్ అంతా స్ప్రెడ్ అయ్యే లోపట ఏ పంట అయితే వస్తుంది ఏంటి అని అలా ఆలోచించుకొని మనం పెట్టుకోవాల్సి ఉంటది. దీనికి కంపానియన్ గా అలా పెట్టుకున్నాం ఇవి. ఆ తర్వాత మిర్చిలు అలాంటివి అయితే కొన్ని ఆనియన్స్ అలా పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు చూడండి దీనికి అంతా కూడా స్టేకింగ్ ఈ విధంగా చేసుకోవడం జరిగిందండి. ఇప్పుడు అంతా పూత పిందె, మనకు పూత పిందె స్టార్ట్ అయింది. అందరూ అడుగుతా ఉంటారు కదా, మీరు షేడ్ నెట్ లో వేసారు అందుకే మీవి అంత బాగున్నాయి అని. చూడండి ఇది షేడ్ నెట్ కాదండి, మనం బయట ఓపెన్ ఫీల్డ్ లో వేసుకోవడం జరిగింది. ఇది చూడండి, ఇది స్టేకింగ్ మనం ఈ వైర్ తోటి చేసుకోవడం జరిగింది, ఈ తెల్లని వైర్ తో. మీకు అప్పుడు స్టేకింగ్ ఎలా చేసుకోవాలి, ఈ తాడు ఎలా కట్టుకోవాలని కూడా ఒక వీడియో చేయడం జరిగింది. ఆ విధంగా స్టేకింగ్ చేసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ ఒక 10 days అయిపోయింది చేసి, మళ్ళీ ఈ మిగతావి ఎక్స్ట్రా కొమ్మలు వచ్చి మళ్ళీ ఒక్కసారి స్టేకింగ్ చేసుకోవాల్సి ఉంటది. అయితే మనకు దీనికి ఎటువంటి మచ్చ లేదు, బ్యాక్టీరియా తెగులు గానీ ఏది లేదు. మీరు చూడొచ్చు, గమనించవచ్చు. మనం దీంట్లో సోలార్ లైట్ ట్రాప్స్ కూడా పెట్టుకోవడం జరిగింది. అయితే మనకు కొమ్మదొలుచు పురుగు అక్కడక్కడ అటాక్ అవ్వడం చూసుకొని గమనించుకొని స్ప్రేలు చేసుకోవడం జరిగింది. దీంట్లో ఇప్పుడు మేము 3 times స్ప్రే చేసామండి. 3 సార్లు స్ప్రే చేయడం జరిగింది. కింద డ్రిప్ లో 2 times ఇచ్చాము. ఇంకా యాక్చువల్గా ఎక్కువ ఇవ్వాలి. ఈ అధిక వర్షాలు వాటి వల్ల మనకు స్ప్రేలకు కానీ డ్రిప్ లో వదులుకోవడానికి కానీ వీలు కాలేదు. అయితే ఒక్కసారి మనం స్లర్రీ పోసుకోవడం అన్నది జరిగింది. కొమ్మదొలుచు పురుగు అక్కడక్కడ ఎక్కడో ఒక దగ్గర 2 దగ్గర అటాక్ అయితే చూసుకొని అబ్జర్వ్ చేసుకొని స్ప్రేలు చేసుకుంటా ఉన్నాం. తర్వాత వర్షం వచ్చిపోయింది కదా, ఇప్పుడు యాక్చువల్ గా దీనికి మనము బ్యాక్టీరియా కానీ ఫంగస్ కానీ తెగులు రాకుండా, మచ్చ తెగులు, ఆకుమచ్చ తెగులు వస్తే కాయకు కూడా మచ్చ వస్తుంది. అది రాకుండా ట్రైకోడెర్మా సూడోమోనాస్ అది ఒకవేళ అటాక్ అయి ఉంటే మనము యాక్చువల్ గా ఏం చేసుకుంటామంటే ఇది ఉంటుంది కదా మ్యాజిక్ సల్ఫర్ అని,
సో అది స్ప్రే చేసుకుంటాము. బట్ మనకి ఎక్కడ మచ్చ తెగులు అన్నది రాలేదు కాబట్టి, బట్ ప్రివెంటరీగా మనము ట్రైకోడెర్మా సూడోమోనాస్ డ్రిప్ లో ఇచ్చుకుంటాము, స్ప్రే చేసుకుంటామండి. ఈ విధంగా తర్వాత ఒకవేళ పురుగు ఎక్కడన్నా కనిపిస్తుంది, అటాక్ అవుతుంది అంటే ఈ స్వీప్ అవుట్ విత్ ద కాంబినేషన్ ఆఫ్ BVM, దాంతో కాంబినేషన్ తో NSK గానీ మిక్స్డ్ ఆయిల్ గానీ ఈ విధంగా స్ప్రే చేసుకుంటూ వచ్చాం. ఫ్లవర్ కూడా చూడండి, ఇంత వర్షాలు వచ్చినా గానీ మనకు ఫ్లవర్ అన్నది ఎక్కడ డ్రాప్ అన్నది అవడం లేదు. చూడు, డ్రాప్ కాకుండా మనకు ఏ విధంగా ఫ్లవర్ వస్తుంది. ఇక్కడేమో చిన్న బేబీ ఫ్రూట్ సెట్ అవుతుంది, ఇక్కడ అయ్యింది, ఇక్కడ ఆల్రెడీ ఫ్రూట్ సెట్ అయిన కాయలు, ఈ విధంగా మనకు స్టేజెస్ లాగా ఉన్నది అన్నట్టు. ఇప్పుడంతా ఈ విధంగా ఉంది. ఇదే అండి మనం అంటే ఇంతకుముందు మీకు జస్ట్ బెడ్స్ ఎలా చేసుకోవాలి ఏంటి అని చెప్పాం. వీడ్ మ్యాట్ వేసుకున్నాక మొక్కలు కూడా ఈ విధంగా నాటుకున్నాం. నెక్స్ట్ దాంట్లో ఏం చేస్తాను అంటే నెక్స్ట్ బ్యాచ్ లో మేము ఈ యొక్క బెడ్ మీద 2 సైడ్లు 2 rows మొక్కలు నాటాలనుకుంటున్నాం. అది కూడా మీకు చూపిస్తాను తర్వాత. ఇదైతే మనకు బెడ్ 3 feet విడ్త్ అండి. ఈ బెడ్ వెడల్పు 3 feet వెడల్పు, ఒక 1 feet హైట్ ఈ బెడ్. దీనికి బెడ్ కు మనకు డిస్టెన్స్ 1.5 feet వదులుకోవడం జరిగింది. సో ఇది అండి స్టేకింగ్ చేసుకొని ఈ చేసుకున్నాక ఫ్లవరింగ్ ఫ్రూట్ సెట్ ఈ విధంగా అవుతుంది. ఇప్పుడు ప్రజెంట్ మనకు ఈ స్టేజ్ లో ఉంది మన టొమాటో తోట. థ్యాంక్ యూ. మా సేంద్రియ వ్యవసాయ పద్ధతులు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి ఒక్కరం సేంద్రియం వైపు బాటలు వేద్దాం. థ్యాంక్ యూ.